ఇదేం ట్రైలర్ రా నాయన అంటూ ప్రభాస్ ట్రైలర్పై మండిపడ్డ జీవిత రాజశేఖర్. కల్కి ట్రైలర్పై జీవిత రాజశేఖర్ గారు ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అందరినీ కూడా ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి. జీవిత రాజశేఖర్ గురించి తెలిసిందే కదా. ఈమె మాత్రం రాజకీయ రంగంలో ఎప్పుడు సంసిద్ధంగా ఉంటూనే మరొక పక్క సినిమా రంగంలో కూడా తన యొక్క పాత్రను పోషిస్తూ ఉంటుంది. అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటే జీవిత రాజశేఖర్ గారికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా చాలా అభిమానమట. ఒక్క మాటలో చెప్పాలంటే రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క మూవీ అప్డేట్స్, ఆయన యొక్క సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినప్పటికీ వెంటనే వాటిని వీక్షిస్తూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతుందట జీవిత రాజశేఖర్. ఈ నేపథ్యంలోనే ఎంతో గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి కల్కి ట్రైలర్ను వీక్షించారట జీవిత రాజశేఖర్. ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆమె కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారట. మరి ఆమె మాట్లాడుతూ, ఈ ట్రైలర్ను చూశాను, కల్కి 2898 ఏడి అంటే ఏంటో నాకు పూర్తిగా ఈ యొక్క కల్కి ట్రైలర్ని చూస్తేనే అర్థమైపోతుంది. ఇది ట్రైలర్ కాదు, దానికి మించిన తీరులా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క ట్రైలర్ చూస్తేనే సినిమాను నాగ్ అశ్విన్ ఎంత ఎఫెక్ట్ పెట్టి తీశారో, రెబల్ స్టార్ ప్రభాస్ తన సినిమా డెడికేషన్కి ఎంత సంసిద్ధుడయ్యాడో అర్థమైపోయింది. మొత్తానికైతే హాలీవుడ్ని మించిపోయేలాగా ఈ సినిమా ఉంటుందని నాకు ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇలాంటి యాక్షన్ సీన్స్ మాత్రం ప్రభాస్ తప్ప మరి ఇంకెవ్వరు చేయరు అని నాకు అనిపించింది అంటూ జీవిత రాజశేఖర్ ఈ కల్కి ట్రైలర్పై కామెంట్స్ చేశారట.